Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 3వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మనం ఇక్కడ 3 వచనాలే చూద్దాం. 15, 16, 17. మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు అని ఆయనే అదే గ్రంథకర్త యోహాను 3:16లో యోహాను సువార్త 3:16లో చెప్పాడు కదా! అది సుపరిచితమైనటువంటి వాక్య భాగం. దేవుడే లోకమును ప్రేమిస్తే మరి ఇక్కడ మనమెందుకు ప్రేమించకూడదు? ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమేన్. చదువుకుందాం ఈ 3 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మరి యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, కానీ మనం చదువుకోవాలి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా అంటే ఎంతవరకంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అంటే యేసుక్రీస్తుని అనుగ్రహించాను. దేవుడు లోకమును ప్రేమించినందుకు యోహాను 3:16ని బట్టి ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే అంతగా ప్రేమించాడు. క్రైస్తవులు దానిని ప్రేమించకూడదని నిషేధించినప్పుడు కొందరు ఆశ్చర్యపోతారు కదా! దేవుడే ప్రేమించాడు, మనం ఎందుకు ప్రేమించకూడదు? ఓకే. అది అది విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరంగా ఉంటది కదా! యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రికలోను లోకమనగా సాధారణమైన అర్థం ఏంటి అనంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే మానవ నైతిక క్రమం. ఓకే. మోరల్ ఆర్డర్ అంటే నైతికంగా అంటే మనం పాజిటివ్‌గా వాడతాం. ఇక్కడ అది కాదు. దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి నైతిక క్రమం. దేవునికి తిరుగుబాటు చేసేటువంటి నైతిక క్రమం. మోరల్ లైఫ్‌కి సంబంధించిందనమాట. దేవునికి వ్యతిరేకంగా జీవించాలి అని. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడని మనకు చెప్పబడినప్పుడు లోకము చాలా చెడ్డది కాబట్టి, లోకం ఏదో మంచిది కాబట్టి దేవుడు ప్రేమించటం కాదు. లేకపోతే లోకం ఎంతో గొప్పది కాబట్టి 850 క్రోర్స్ ఆఫ్ పీపుల్ అంతమంది ఉన్నారు కాబట్టి దేవుడు ప్రేమిస్తున్నాడు అని కూడా మనం అనుకోకూడదు. ఓకే. లోకం చాలా చెడ్డది కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమను బట్టి ఆయన మనం మెచ్చుకోవాలి. ఆయన విమోచన కార్యమునకు దేవుని ప్రేమ మూలం. ఇప్పుడు 5 రకాల ప్రేమ అనుకున్నాం కదా! ట్రినిటేరియన్ లవ్, బెనవలెంట్ లవ్, సాల్విఫిక్ లవ్, ఎలక్షనల్ లవ్ అండ్ కండిషనల్ లవ్ అని చెప్పుకున్నాం కదా! అది దానిలో మూడోది ఏంటంటే
ప్రేమించేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు. అందుకని యేసుక్రీస్తుని పంపించాడు. దానికి మూలం ఏంటంటే ప్రేమ. రక్షించటానికి, దేవుడు రక్షించటానికి మూలం ఏంటి? ఆధారం ఏంటి? ఆరిజిన్ ఏంటి? అంటే ఆయన యొక్క ప్రేమ. ఎందుకు ఎందుకు రక్షించాల్సొచ్చింది? మరి మౌన మనసు ఏమంటారంటే ఆయనకేం పని లేదంట. మనం రక్షించకపోతే ఆయనకేం పని లేదంట. అది శుద్ధ తప్పు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఆహ్, ఆయనకి తిరుగుబాటు చేసినటువంటి మానవాళిని రక్షించేటువంటి అంత గొప్ప ప్రేమ అన్నమాట. కాబట్టి మనం ఆయన్ని ఆయన ప్రేమను బట్టి మనం ప్రశంసిస్తాం. ఆయన పరిశుద్ధతను బట్టి చూడండి ఇక్కడ. ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన కోపం. దేవుడు కోపిష్టి అని అనకూడదు. దేవుడు పరిశుద్ధుడు అని అనాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దానికి రియాక్షన్ ఏంటంటే అపరిశుద్ధమైనటువంటి దాన్ని కోపగించుకుంటాడు. ఆయన ఉగ్రత ఆహ్, అపరిశుద్ధ అపరిశుద్ధుల మీద ఉంటది. పాపుల మీద ఉంటది. కాబట్టి పరిశుద్ధతను బట్టి ఆయన కోపం ఉంటది. కలిగి ఉన్నప్పటికీ ఆయన ప్రేమ స్వభావాన్ని బట్టి ఆయన విమోచన ప్రణాళిక ప్రారంభమైంది. అంటే ఆయన కోపాన్ని కూడా ఆహ్, పీల్చుకునేటువంటి ప్రేమ. అంత గొప్ప ప్రేమ. ఆయన ఆయన స్వభావమే ప్రేమ. 1 యోహాను 4, 8, 16లో ఉంటది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మన యెడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే దేవుడు చేయబడలేదు. కానీ మనం ఇప్పుడు హ్మ్, మన టీవీ గానీ, అది లేకపోతే ఆహ్, చ టీవీ అది ప్లాస్టిక్‌తో చేయబడింది. ఈ బెంచి చెక్కతో చేయబడింది. మరి కంప్యూటరు ఒక ఆ కేసు మెటల్‌తో చేయబడింది. అదే విధంగా మనం అలాంటి భాష వాడగలిగితే దేవుడు ప్రేమతో చేయబడ్డాడు. అంటే ఆయన స్వభావమే అదనమాట. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. ఇప్పుడు గమనించండి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఓకే. అయితే అది దేవుని యొక్క ప్రేమ. అలాంటి ప్రేమ. మరి అలాంటయితే మనమెందుకు ప్రేమించకూడదు? ఓకే. ప్రేమించొచ్చు. కానీ దేవుని దేవుని వలె మనం ప్రేమిస్తే మనం ప్రేమించొచ్చు. కానీ మన ప్రేమ డిఫరెంట్‌గా ఉంటది. మన ప్రేమ అది అపవిత్రమైందనమాట. ఈ మనం ఈ 3 వచనాలు చదువుకున్నటువంటి రీతిగా దేవుని దేవుడేమంటున్నాడంటే లోకాన్ని ప్రేమించొద్దు. అలాంటి విధంగా ప్రేమించొద్దు అని నిషేధించాడు. ప్రే లోకాన్ని ప్రేమించొద్దు అని మనకి శాసనం ఇచ్చాడు. అంటే మనం ప్రేమించకుండా నిషేధించాడు. ఎందువలనంటే మన ప్రేమ అలాంటి ప్రేమ అది భిన్నమైంది. దేవుని ప్రేమకి, మన ప్రేమకి చాలా తేడా ఉంది. 4 విధాలుగా ఇక్కడ మనం చెప్పుకుంటాం. దేవుని ప్రేమకి, మన ప్రేమకి ఎలాంటి భేదం 4 విధాలుగా. మొదటిది దేవుడు లోకమును విమోచించుటకు ఆధారం పరిశుద్ధమైనటువంటి ప్రేమ. మరి మన ప్రేమ మనం ప్రేమించకూడదు అని నిషేధించబడినటువంటి మన ప్రేమ అపవిత్రమైంది. ఆయనది పవిత్రమైనటువంటి ప్రేమ, మనది అపవిత్రమైనటువంటి ప్రేమ. అది లోకముతో మన ప్రేమ, లోకముతో పాలు పొందే ప్రేమ. వి ఐడెంటిఫై అవర్ సెల్వ్స్.
లోకంతో తిరుగుబాటు లోకంతో మనం పాలు పొందేటువంటి అలాంటి ప్రేమ. కాబట్టి మనం ప్రేమిస్తే ఆ లోకంతో తిరుగుబాటు లోకంతో మన జీవితాలను కలుపుకుంటాం. మన జీవితాల్ని ఐడెంటిఫై చేసుకుంటాం. దానిలో పాలు పొంది దేవునికి వ్యతిరేకంగా చేస్తాం. ఆ విధంగా చేయొద్దు అంటాడు. దేవుడు రెండోది, దేవుడు లోకమును రక్షించుటకు తన కుమారుని అర్పించే త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఓకే. ఇక మన ప్రేమ ఎట్లుంటది? లోకం యొక్క పాపమంతటిని రుచి చూచి అనుభవించాలనేటువంటి స్వార్థ ప్రేమ. అలాంటి ప్రేమతో మనం ప్రేమించకూడదు. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని ఆ పాపాన్ని రుచి చూడాలనేటువంటి ప్రేమ కాబట్టి అలాంటి ప్రేమతో మనం ప్రేమించకూడదు. ఓకే. అది రెండవది. మూడవది ఏంటి అంటే మరి దేవుడైతే దేవుని ప్రేమ అయితే లోకమును వి లోకమును విమోచించేటువంటి శక్తి గల ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గట్టిదంటే ఎట్లయినా సరే మనల్ని విమోచించి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. అలాంటి శక్తివంతమైనటువంటిది. మరి రోమా 8లో పౌలు చెప్పినటువంటి రీతిగా ఎంత శక్తి అంటే ఎత్తైన, పలమైన, మరణమైన, సైతానైనా, శోధనలైనా గానీ ఏది గూడా ఆపదు. మనల్ని అక్కడికి తీసుకెళ్ళటానికి శక్తివంతమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమతో మనం ప్రేమిస్తే మనకు విరోధి ఎవరుంటారు అని అంటాడనమాట. అలాంటి శక్తివంతమైనటువంటి ప్రేమ. దాన్ని బట్టి ఎంత శక్తి అంటే దాన్ని బట్టి వ్యక్తులు మారిపోతారు. ఎంతగానో మారిపోతారు. ఎంతవరకంటే ఇక వాళ్ళు లోకానికి చెందినటువంటి వాళ్ళుగా ఉండరు. అంతగా మారిపోతారు. దేవుని ప్రేమించేటువంటి వారుగా, లోకాన్ని ద్వేషించేటువంటి వారిగా, అంటే లోక తీరుని ద్వేషించేటువంటి వారిగా వాళ్ళు తయారవుతారనమాట. అంతగా మారిపోతారు. అలాంటి ప్రేమ, విమోచన శక్తిగల ప్రేమ అన్నమాట. మరి మన ప్రేమ ఎట్లుంటది? మనదంతా స్వార్థం. స్వయంగా పూర్తి స్థాయిలో భాగస్వాములుగా మారి, అంటే లోకస్తులుగా మారి, తద్వారా లోకస్తుల సంఖ్యను పెంచాలనుకునే నైతిక బలహీనతతో లోకమును ప్రేమించుటకు మనము నిర్దేశించబడ్డాం. ఆ విధంగా ప్రేమించొద్దు. మన ప్రేమ బలహీనత. దేవుని ప్రేమ శక్తివంతమైంది. మనది బలహీనమైంది. ఏ విధంగా బలహీనం అంటే మనం లోకానికి అమ్ముడిపోతాం. దానిలో పాలు పొందుతాం. మనం మారిపోతాం. లోకస్తుల సంఖ్యలో మనం చేరిపోతాం. అలాంటి బలహీనమైనటువంటి ప్రేమ. నాలుగవది, లోకము పట్ల దేవుని ప్రేమలో దాని స్వచ్ఛత, ఆత్మత్యాగం ఈ 2 కలిసినటువంటి ప్రేమ. ప్యూర్ లవ్, హోలీ లవ్, ప్యూర్ లవ్, మరి సెల్ఫ్ సాక్రిఫిషియల్ లవ్. అది ప్రత్యేకమైనటువంటి ప్రేమ. ప్రత్యేకంగా ఆ స్వచ్ఛత, మరి ఆత్మత్యాగం. ఇప్పుడు పరిశుద్ధులు పాపులతో కలవరు. కానీ యేసుప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గదా! యేసుప్రభు ఆయన ఆయన పేరేంటి? ఒక ఒక బిరుదేంటి? ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. అలాంటిది ప్యూర్, కానీ సిన్నర్స్‌కి అదే త్యాగం అంటే పరిశుద్ధుడు అయినా గానీ త్యాగపూరితంగా వాళ్ళతో ఐడెంటిఫై చేసుకున్నటువంటి ప్రేమ. అది ప్రత్యేకమైనటువంటి ప్రేమ. అది ప్రత్యేకమైన ప్రేమ. అది దాన్ని మనం మెచ్చుకోవాలి. మన ప్రేమ ఎట్లుంటది? భయమును పుట్టించే ప్రేమ. ఆకర్షణీయంగా ఉండదు. రిపల్సివ్‌గా ఉంటది. దానిలోని దుష్టత్వమును బట్టి, బలాత్కారమును బట్టి మన ప్రేమ అసహ్యంగా తయారవుతది. కాబట్టి అలాంటి ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి లోకమును మనం ప్రేమించకూడదు.
అనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కాబట్టి దానికి దీనికి చాలా భేదం ఉంది. కానీ దేవుడు ప్రేమించినటువంటి రీతిగా మనం లోకాన్ని ప్రేమించాలి. దేవుడు ఉద్ధరించినటువంటి రీతిగా మనం సువార్త చెప్పి వాళ్ళని మార్చాలి. ఓకే. కాబట్టి అది బైబిల్ చెబుతుంది. మనకు నచ్చని, నచ్చకపోని అది బైబిల్ చెప్తున్నటువంటి ప్రేమ. లోకంతో ఐడెంటిఫై చేసుకుని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రేమ కాదు. దేవుని ప్రేమతో నింపబడి, దేవుని ప్రేమతో అభిషేకింపబడి, దేవుని వాక్యంతో అభిషేకింపబడి, మనం లోకాన్ని దేవుని వైపుకు తిప్పి వాళ్ళని మార్చేటువంటి ప్రేమ. ఇప్పుడు లోకం గురించి చెప్పుకుందాం. ఈ వచనాల్లో అంటే 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో లోకం ఎలాంటి లోకం? యోహాను ప్రీసపోజ్ చేసినట్టుగా ఊహించినటువంటి రీతిగా లోకం అంత అందంగా ఉండదు. ఇది మన పాప స్వభావాల్లోని కోరికలన్నిటితో ఈ లోకం నిండుకొని ఉంటున్నది. శరీర ఆశ అని అంటాడు. అంటే పాప స్వభావాలతో నిండుకొని ఉన్నటువంటి కోరికలు అన్నమాట. అలాంటిది లోకం. రెండవ డిస్క్రిప్షన్, బయట నుండి వచ్చే అన్ని శోధనలతో నేత్రాశ, అంటే చూసిన దాన్ని, బయట చూసిన దాన్ని ఏదైతే చూస్తామో అది మనం శోధిస్తుంది, మనపై దాడి చేసి జీవము గల దేవుని నుండి మనలను దూరం చేస్తుంది. అది నేత్రాశ. ఇక మూడవది ఏంటి అంటే జీవపు డంబం. అంటే ఏంటి? ఎందుకు డంబం వస్తుంది? యాజమాన్యం, ఓనర్షిప్. మనకెంతో ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకెంతో మంచి కారు ఉంది, మంచి భార్యాబిడ్డలు ఉన్నారు, అది వి ఓన్ సో మచ్. హౌ మచ్ ఈజ్ యువర్ వర్త్ అని అంటారు కదా. మిలియన్స్ అండ్ బిలియన్స్, కొంతమందికి అయితే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. యాజమాన్యం, ఆధిపత్యం, కంట్రోల్. నాకన్నా ఎంతమంది ఉన్నారు తెలుసా? అది అంటే మరలా నియంత్రణ. మనుషుల్ని కంట్రోల్ చేయటమే కాదు, వస్తువుల్ని, పరిస్థితులను కూడా కంట్రోల్ చేయటం నియంత్రణ. ఇదంతా కూడా వీటిని బట్టి అహంకారం వస్తుంది. దాన్నే జీవపు డంబం. దాంతో లోకము నిండుకొని ఉంటుంది. అలాంటిది లోకం. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కానీ క్రైస్తవులు ఈ వెలుగులో, క్రైస్తవులు నిత్యత్వపు వెలుగులో తమ ఎవాల్యుయేషన్ ఉండాలి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళు త్రాసులో పెట్టి, ఇది టెంపరీగా ఉండేటువంటి ఈ లోకం, ఇటుపక్క నిత్యత్వం. అది చూసినప్పుడు వాళ్ళు నిత్యత్వానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. దాన్ని మూల్యాంకాలం అంటారు. మూల్యం, అది మూల్యాన్ని, అది ఎక్కువ మూల్యం అని అంచనా వేసేటువంటిది దాన్ని ఎవాల్యుయేషన్ అంటారు. కొంచెం ఒక మాట నేర్చుకుందాం, క్రొత్త మాట. మూల్యాంకాలు అంటే ఎవాల్యుయేషన్. చదువుతాను మరలా. క్రైస్తవులు ఎట్లా ఉండాలి? విశ్వాసులు, యేసుప్రభు అనుచరులు ఎట్లా ఉండాలంటే నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళకి అది ఎక్కువ విలువ. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం అది నిత్యంగా ఉండేది అని గ్రహించేటటువంటి వాడు. లోకమైతే అది టెంపరీ. A Christian who does not value eternity is not a Christian.
అంటే ఈ లోకంతో పట్టించుకోడు, జోక్యం తీసుకోడు, మరి భార్య పిల్లలను చూసుకోడు అని కాదు. కానీ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లోకంలో జీవించేటువంటి వాడు. పర్మనెంట్ వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ టెంపరరీ వాటిని వాడుకునేటువంటి వ్యక్తి. అదే చెప్తాడు కదా, తన స్వీయ గుర్తింపు, ఆశ, శాశ్వతమైన వాటిపై ఆధారపడిన వ్యక్తిని గురించి మనం ఏం జాలి పడకూడదు. ఊర్ఫెల ఇది ఇక సెల్ఫిష్, ఇక అంతా సెల్ఫే. ఆశ, వాడి ఆశలే అవే శాశ్వతమైనటువంటి వాటిగా ఎంచుతాడు, వాటిపై ఆధారపడతాడు, అన్నీ పోగు చేసుకుంటాడు. వాటిపై ఆధారపడేటువంటి అలాంటి వ్యక్తి టెంపరరీ విషయాలపై, వస్తువులపై, ఆస్తిపాస్తులపై ఆధారపడేటువంటి వాడు. అవి ఉండటం తప్పు కాదు, వాటి మీద ఆధారపడటం, దేవునిపై ఆధారపడకుండా వాటిపై ఆధారపడటం. అలాంటి వ్యక్తిని గురించి అయ్యో పాపం, వాళ్ళ వాల్యుయేషనే రాంగ్ వాల్యుయేషన్ అని మనం వాళ్ళ మీద పిటీ చేయాలి. నిత్యత్వంలో 10 కోట్ల సంవత్సరాల తర్వాత, ఇక నిత్యత్వం అంటే ఇక లెక్కలేదు. 10 కోట్లు ఇక అట్లాగే చిరకాలం దేవునితో ఉంటాం. దేవుడు చిరకాలం ఉంటాడు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు చిరకాలం ఉంటారు. ఇక ఒక 10 కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వెనక చూసి ఇప్పుడున్నటువంటి పరిస్థితి గురించి ఎట్లా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు నడుపుతున్నటువంటి కారు, ఓకే, మరి బిఎండబ్ల్యూ, ఇంకా నిన్న మేము వెళ్తుంటే నా ఫ్రెండ్ చెప్పాడు, అది ఆ కారు 10 కోట్లు చేస్తుంది అంకుల్ అన్నాడు. 10 కోట్లు చేస్తుందంట. ఓకే, దానిలో ఉండటం ప్రాబ్లం లేదు, కానీ దాని మీద ఆధారపడటం. సో ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఆ 10 కోట్ల కారు, లేకపోతే సంపాదించుకున్న మొత్తం డబ్బు, ఓకే, $1 ట్రిలియన్, లేకపోతే 10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్సు, లేదా పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డి, లేకపోతే లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక అతను, నాకు తెలిసినటువంటి వ్యక్తి చెప్పాడు, 10,000 బుక్స్ చదివాడంట ఆయన. మంచి మేధావి. 10,000 బుక్స్ చదవండి అని ఎంకరేజ్ చేశాడు. దానిలో తప్పేం లేదు చదవటంలో, కానీ దాని మీద ఆధారపడటం. ఓకే, పుస్తకాలు సంఖ్య, ఇక వార్తల్లో మన పేరు వస్తుంది, మన యూట్యూబ్, ఓకే, 10 మిలియన్ వ్యూవర్స్, 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని అనుకోవచ్చు. ఎన్నిసార్లు మన పేర్లు మరి యూట్యూబ్లో కానీ, వార్తల్లో, టీవీలో కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ వస్తుంది. వాటిని బట్టి గొప్పలు చెప్పుకోవటం అప్పుడు ఎట్లా ఉంటుంది, నిత్యత్వంలో నుండి వెనుదిరిగి చూస్తే ఆ విధంగా గొప్పలు చెప్పుకున్నాం. అప్పుడు ఎంత వెరితనముగా అనిపిస్తుంది. నిత్యత్వంలో ఒక 10 కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ మనం భూమి మీద ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయపడితే అది వెరితనంగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా కొంచెం కంపారిజన్ అన్నమాట. మీ జీవిత భాగస్వామికి, లైఫ్ పార్ట్నర్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ, మీ జీవిత భాగస్వామికి మీరు నిజాయితీగా ఉన్నారా లేదా? నిత్యత్వంలో ఆలోచిస్తే జీవిత భాగస్వామికి మీరు నిజాయితీగా ఉన్నారా లేదా అనే దానికంటే మీరు అకాడమీ అవార్డు గెలుచుకున్నారా అనేది అంత ముఖ్యమైనదిగా ఉండదు అని నిరూపించబడుతుంది.
ఎంతో అకాడమీ, కానీ భార్యని ఛేదించాడు, భార్యని కొట్టాడు. ఈ అకాడమీ అయితే అవార్డు మాత్రం సంపాదించుకున్నాడు. ఇంకొక ఉదాహరణ, మీ సంపదలో ఎంత ఉదారంగా ఇచ్చారు అనే దానికంటే మీరు బాస్కెట్బాల్ స్టార్ అయినా కాకపోయినా అంత ముఖ్యమైనదిగా కనిపించదు. ఇప్పుడు ఈ బాస్కెట్బాల్ స్టార్స్ కానీ లేకపోతే క్రికెట్ స్టార్స్ కానీ వాళ్ళు ఎక్కువ డబ్బు గడిస్తారు కదా, అది కాదు లెక్క. నేను ఎంత దాతృత్వంగా ఇతరులకు సహాయం చేశాను అనేటువంటిది ముఖ్యంగా అప్పుడు గమనిస్తాం. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇవి కాదు ముఖ్యం, ఇవి ముఖ్యం. నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించేటువంటి వాడు నిరంతరం నిలుచును. ఇది దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం. అది సువార్తను బట్టి వస్తుంది, ఎందుకంటే దేవుని వాక్యం నిరంతరంగా ఉంటుంది. కాబట్టి సువార్తకు హత్తుకునేటువంటి వాడు దేవుని చిత్తాన్ని చేస్తాడు, నిత్యత్వాన్ని హత్తుకుంటాడు, ఆ విధంగా జీవించగలడు. ప్రార్థన. May the Lord bless you and keep you. May He cause His countenance to shine upon you and be gracious to you. May He cause His face to shine upon you and give you peace now and all the days to come. Amen. God bless you.